హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మొత్తం 150 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. కేవలం 10వ తరగతి అర్హతతో మాత్రమే ఇది ఉంటున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు ఈ 150 పోస్టులు అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది, ఇందులో ఏమైనా ఇంకా సాగ్రిగేషన్ ఉందా, అంటే పోస్టులు సంబంధించినటువంటి కానీ సాగ్రిగేషన్ ఉందా, లేకపోతే 150 పోస్టులు డైరెక్ట్గా వేయడం జరిగిందా, అర్హతలు ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీరు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇంతకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మనకి హైడ్రా నుంచి రావడం జరిగిందనమాట అండి. హైడ్రా నుంచి డిఆర్ఎఫ్ అసిస్టెంట్ అలాగనే డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. ఇది పేపర్ నోటిఫికేషన్ అనమాట అండి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ నుంచి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. సో ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ డిఆర్ఎఫ్ నందు ఒప్పంద ప్రాతిపదికన చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్లు అదే రకంగా డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అర్హులైనటువంటి నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది. మొత్తం 150 పోస్టులు అనమాట అండి. ఇందులో 150 పోస్టుల్లో మనకి 100 పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ పోస్టులు అండి, 50 పోస్టులు వచ్చేసి డ్రైవర్ పోస్టులు అనమాట. సో ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగిందని మొత్తం 150 పోస్టుల్లో 100 పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ పోస్టులు, 50 పోస్టులు వచ్చేసి డ్రైవర్ పోస్టులు రావడం జరిగింది అనమాట అండి. సో ఈ డ్రైవర్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక హెవీ డ్రైవింగ్ వెహికల్ అనేటువంటి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. లైసెన్స్ అనేటువంటిది ఉండాలని తెలపడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మొత్తం 150 పోస్టులు సంబంధించిన నోటిఫికేషన్ వేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన అర్హత చూసినట్లయితే మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలని, 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే గెస్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 35 years పైన ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. 35 years బిలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఇంతకీ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి శారీరక దారుఢ్య పరీక్ష అనమాట అండి. ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట, PET అంటారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ 800 meters రన్నింగ్ అనమాట అండి. ఇది 2 minutes 50 secondsలో ఇది కంప్లీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 100 meters రన్ అనమాట అండి. 100 meters రన్ వచ్చేసి 15 secondsలో కంప్లీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 4 meters చేయాలన్నమాట అండి. షార్ట్ పుట్ వచ్చేసి 7.2 kgs ఉంటుంది, దాన్ని 6 meters వరకు వేయాలన్నమాట. ఇది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట అండి. సో ఇది ఎంపిక విధానంలో తీసుకునేటువంటి మెయిన్ 4 categories అనమాట అండి. సో రన్నింగ్, 100 meters రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్. సో సేమ్ యాజ్ మనం చూసుకున్నట్లయితే కనుక SIPCకి సంబంధించినటువంటిది ఎట్లయితే ఉంటుందో సేమ్ ఇక్కడ మనకి ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో, పైన చెప్పిన వాటికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు రావాలి, దీనికి సంబంధించినటువంటి ఏంటంటే వీరికి August 8th అంటే రేపు, అలాగనే 9th ఎల్లుండి, ఈ 2 రోజులు వీరికి ఎగ్జామినేషన్ అనేటువంటిది, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే పైన చెప్పినటువంటి వాటిలో ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ అని మనం చూసుకున్నట్లయితే కనుక సరూర్ నగర్ స్టేడియం అనమాట. సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్లో వీరికి మార్నింగ్ 5 o'clock నుండి వీరికి PET అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎవరైతే వీటికి అంటే August 8th అలాగనే August 9th డేట్స్లో ఎవరైతే ఈ హైడ్రాకి సంబంధించిన దానికి వస్తున్నారో వారు కంపల్సరీగా వారు తీసుకురావాల్సింది ఏంటంటే వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటి తీసుకురావాలి, అలాగనే ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటి తీసుకురావాలి, ఫోటోలతో డైరెక్ట్గా హాజరు కావాలన్నమాట అండి. సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీ ఐడెంటిటీ, నెక్స్ట్ మీ ఫోటోతోటి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఒకవేళ డ్రైవర్ పోస్టులకు వచ్చినట్లయితే కనుక వాళ్ళు వీటితో పాటుగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ లైసెన్స్ అనేటువంటిది కూడా వారు తీసుకురావాలన్నమాట అండి. ఇవి తీసుకొచ్చేసేసి మీరు 8th 9th అంటే రేపు మార్నింగ్ 5 o'clock నుంచి మీరు సరూర్ నగర్ స్టేడియంకి వెళ్ళినట్లయితే కనుక మిమ్మల్ని రిక్రూట్ అనేటువంటి తీసుకుంటారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి హైడ్రా నుంచి వచ్చినటువంటి 150 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.
ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనేటువంటి చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీ పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ అనేటువంటి చేయండి. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. తద్వారా ఈ హైడ్రాకి సంబంధించిన న్యూస్ అవేర్నెస్ అనేటువంటిది అందరికీ షేర్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.